నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. పోరాటాలు ఆయుధంగా మలుచుకున్నప్పుడే దళితులకు అగ్రకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలుగుతుందని కడప జిల్లా బద్వేల్ దళిత గిరిజన జేఏసీ డివిజన్ అధ్యక్షుడు ముత్యాల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి గుడిమే బాలస్వామి, ఎస్సీ ఎస్టీ రాయలసీమ అధ్యక్షుడు మానవ హక్కుల సంఘం నేత జేవీ రమణ, సి ఓబయ్య, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు ఈశ్వరయ్య, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సునీల్ కుమార్లు పేర్కొన్నారు. పోరుమామల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో దళిత గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయ్యి 25 సంవత్సరాలు అవుతున్నా నేటికి గెలిచిన ఎమ్మెల్యేలు అగ్రకులాల బూర్జువ పార్టీలకు అమ్ముడిపోయి బానిసలుగా మారిపోయారని అన్నారు. వీరికి రాజకీయం తప్ప అభివృద్ధి అనేది తెలియదన్నారు. దీంతో ఓసీల పెత్తనం పెరిగిపోయి దళితులపై వివక్ష చూపుతూ నిరాదరణకు గురి చేస్తున్నారన్నారు. వివిధ కార్పొరేషన్లలోనూ దళితుల పేర్లతో ఉంటాయి, అనుభవించేది అగ్రకులాల వారన్నారు. దళితుల్లో ఐక్యత లేకపోవడం వల్ల అణగదొక్కిపడుతున్నామన్నారు. గవర్నమెంట్ సర్వేలకి ఒక శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణలో ఇచ్చినటువంటి లైసెన్స్ సర్వేలని మనమే పిలిపించేసుకొని ఆ జెండాలు ఏది ఎర్ర జెండాలు భూమి జెండాలు కలిసి అక్కడ అది నాటి మనం సర్వే ఏర్పాటు చేసుకొని దానికి మన భూములను ఎవరెవరికి ఎంత అందించాలో రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డు ప్రకారంగా హద్దులు ఏర్పాటు చేసుకుందాం. ఎవడేం చేస్తాడు? మీరు సరేనంటే మన కొత్తగా ఏర్పడిన మన జేఏసీ ద్వారా మనమే సబ్మిషన్ చేస్తాం. అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు నాయకులు కూడుకోరు, అప్పనంగా వాటిని కొట్టేయాలనేటువంటి వాళ్ళకి రెవెన్యూకి వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి వాళ్ళ ప్రజలతో అక్కడ పోలీసులను పంపిస్తారు. పోలీసులను పంపించిన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్. ఈ కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్ సబ్మిషన్ చేయమని అంటే వాళ్ళు కలగకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో ఏమో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల వాళ్ళకి. అందు గురించి వాళ్ళకి శ్రమ తగ్గించడానికే ఈ భూములు మేము సబ్మిషన్ చేసుకుంటున్నాం. దాన్ని మీరు అడ్డగించడానికి ఏముందో ఇంకో కలెక్టర్ ఆర్డర్ చూపిద్దాం. అవునా కాదా? ఆ రకంగా మనము మన భూములు కొత్తలు ఏర్పాటు చేస్తున్నాం. మనం చేసేది దురాక్రమణ కాదు, దోపిడీ కాదు, ఇంకోటి కాదు. మనకైతే ఏదైతే ఇచ్చారో భూములు ఆ భూములకు సబ్మిషన్ చేసే క్రమంలో ఈ రోజు వరకు ఈ నిర్లక్ష్యానికి బదులుగా మనము అదే ప్రభుత్వం ద్వారా శిక్షణ పొందినటువంటి కాంట్రాక్ట్ సర్వేలు ఎవరున్నారో చెప్పని చెప్పేసి ఏడీతో నేను అడుగుతా. ఆ మండలాలకు సంబంధించి సర్వే లైసెన్స్ సర్వేలు ఎవరున్నారో అని చెప్పేసి ఆ లైసెన్స్. కర్నూలు జిల్లా కౌతాలంలో అవ్వ తాత పీర్లు ప్రతి ఏడాది మొహరం పండుగ సందర్భంగా చావిడిలలో పీర్లను నెలకొల్పుతారు. కుల మతాలకు అతీతంగా పీర్లను పూజించి పండుగను వైభవంగా జరుపుకుంటారు. అయితే ఏడాది మండల కేంద్రమైన కౌతాలంలో అవ్వ తాత పీర్ల చావిడిలో పీర్లను నెలకొల్పకపోవడంతో చాలా మంది భక్తులు బాధపడుతున్నారు. ఎందుకు నెలకొల్పలేదని భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు అవ్వ తాత పీర్లను నెలకొల్పి భక్తుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో అవ్వ తాత పీర్లను పూజలు చేసేవారని, ప్రస్తుతం పీర్ల చాపిడిలలో పీర్లు లేకపోవడంతో పూజలు ఎక్కడ నిర్వహించాలని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వీరభద్ర గౌడ్ను ఈ రోజు నుండి ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యమంత్రి ఒక నెలలో వేరే వారిని నియమిస్తారు. అంతవరకు ఎంపీ బస్తిపాటి నాగరాజు మరియు ఆర్టీసీ చైర్మన్ పోల నాగరాజును ఆలూరు నియోజకవర్గాన్ని వీరు వీక్షిస్తారు. ఇక్కడ గ్రీవెన్సీ, ఇక్కడ కార్యకర్తలు, ఇక్కడ నాయకులు విన్నపం మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారి స్థానంలో రాష్ట్ర నాయకత్వం పల్లా శ్రీనివాస యాదవ్ గారు, ఆర్టీసీ చైర్మన్ రీజనల్ చైర్మన్ అయినటువంటి పూల నాగరాజు గారిని, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు గారిని, మన కర్నూలు జిల్లా ఎంపీ గారిని నాగరాజు గారిని ఈ బాధ్యతలు ఆలూరు నియోజకవర్గం బాధ్యత పూర్తిగా వాళ్ళే చూసుకుంటారు. కొత్త ఇన్ఛార్జిని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఐకమత్యంతో మొహరం పండుగ నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కోరారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ గౌడ్, టౌన్ సీఐ జయన్న, మద్దికర ఎస్ఐ విజయ్ కుమార్ మొహరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు
ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఈ మొహరంని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రామ ప్రజలకు మేము మా యొక్క విన్నపం ఏమనగా, పోలీసు వారి విన్నపం ఏమనగా, ఎక్కడ అశాంతి ఘటనలు జరగకుండా, లాండర్ ఇష్యూస్ ఎక్కడ రాకుండా ప్రశాంత వాతావరణంలో కుల మతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆటంకాలు కలిగినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పండుగను ఒక ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము శాంతియుతంగా చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మొహరం అంటే మత సామరస్యానికి ప్రతీక కాబట్టి దయచేసి అందరూ గ్రామస్తులు, అన్ని గ్రామాల ప్రజలు కూడా సామరస్యంతో, ఎంతో భక్తితో, ఎంతో హ్యాపీగా చేసుకోవాలని మా యొక్క విన్నపము. ఎందుకంటే ఈ పండుగలు అనేవన్నీ కూడా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా చేసుకునేటువంటి పండుగలు. ఇవి ఎంత హ్యాపీగా చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా అంత పోలీసు వాళ్ళ తరపు నుంచి అంత కోఆపరేషన్ ఉంటుంది. కాబట్టి ఏ చిన్న అల్లర్లు కానీ న్యూసెన్స్ కానీ లేకుండా చేసుకోవాలని మా యొక్క విన్నపము. అలా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వెనుకాడదు. కాబట్టి మా యొక్క విన్నపం అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి అందరికీ చెప్తున్నాము. మొహరం ఉత్సవాలని, మొహరం పండుగ సందర్భంగా అందరూ కూడా మా పండుగను జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని అందరికీ సూచిస్తూ, ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోలీస్ కన్సల్ట్. పత్తికొండ గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ యొక్క మొహరం పండుగలను పత్తికొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పవిత్రంగా జరుపుతారు. ఆ యొక్క పవిత్రతకు ఎక్కడా భంగం కలగకుండా పండుగను ప్రజలందరూ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చౌసన ఆడేటప్పుడు, ఈ కోలాటలాగా ఆడే ఈ యొక్క అట్లో పండగ వాతావరణాలాగా చేసుకోవాలని కోరుకుంటాను. ఎటువంటి గొడవలు, కొట్లాటలకు దూరంగా ఉంటూ పండుగను చక్కగా నిర్వర్తించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తాగి అల్లర్లు, గొడవలు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడను. అలాగే మన పత్తికొండ పట్టణంలో జరుగు ప్రతి పీర్ల చావిడిలో సీసీ కెమెరాలు అరేంజ్ చేయించాము. మీరు చేసిన యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేసినట్లయితే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి పండుగను పండగలాగా, పండగ వాతావరణంలో చక్కగా నిర్వహించుకోవాలని, మరి ముఖ్యంగా ఆ యొక్క పత్తికొండ గ్రామ ప్రజలందరికీ, మా యొక్క చుట్టుపక్కల మా యొక్క లిమిట్స్లో జరిగే ప్రజలందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. బీహార్ నుంచి దిగుమతి అయిన 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వల రెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం బీహార్ నుంచి కొంతమంది హైదరాబాద్కు వచ్చి వ్యాపారం చేసుకుంటూ మత్తును కలిగించే గంజాయి చాక్లెట్ జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో రహదారికి ఆనుకుని ఉన్న ఓ కిరాణా షాపులో 3,50,000 విలువ చేసే 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. సందర్భంగా డిపిఈఓ ఉజ్వలారెడ్డి మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన ఓ కిరాణా షాప్లో బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ సిఐ టి శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీ చేయగా 2 కిలోల గంజాయి ముడి పదార్థం, 9 కిలోల 150 గ్రాముల 40 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొత్తం 11 కిలోల 130 గ్రాముల గంజాయి లభించిందని, వీటి విలువ 3.5 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి నుంచి గంజాయిని, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. పల్నాడు జిల్లా వినుకొండ ముస్లిం సోదరులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు మొహరం పండుగ ఎంతో ప్రధానమైందని, ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా అత్యున్నత భావంతో ఈ పండుగను నిర్వహించుకోవాలని
అల్లా దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే తొలి ఏకాదశి మొహరం 2 పండుగలు ఒకే రోజు రావడం హిందూ ముస్లిం ఐక్యతను చాటుతుందని, హిందూ ముస్లింలందరూ సోదరభావంతో ఈ 2 పండుగలను నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరులందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు. ఒక పక్క తొలేకాదశి పండుగ, మరో పక్క మొహరం పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని, బిడ్డలందరికీ బాగా చదువు రావాలని, ఆయుర ఆరోగ్యాలతో అందరూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ముస్లిం సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు. ఈ 2 పండుగలు అందరం కలిసి విజయవంతం చేద్దాం. పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్ర అభివృద్ధికై నిబద్ధతతో ముందుకు సాగాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేసే పార్టీ అని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకుడు నవోత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మ్యాచింగ్ పెట్టి పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేస్తే, మిత్రులారా, ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం 2019లో. చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని 4 సార్లు వరుసగా గెలిపించాలి, కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం. ఇది ఓడిపోవడానికి కారణం. వాళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళేమో మా జగన్కి ఒక్క అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఇస్తాము, అందరికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారా లేదా? జనాలు ట్రాప్లో పడ్డారు. సరే, ఆల్రెడీ మూడు సార్లు గెలిపించాం ముఖ్యమంత్రిగా, ఓసారి ఒక్క అవకాశం అంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. మనం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. వాళ్ళు ఇల్లు తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పంటే, సరే ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం. ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది. రాష్ట్రంలో గూండాయిజం వచ్చింది, అలాగే గంజాయి గుట్కాలు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు లేవు, యువతకి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగా దెబ్బతింది. అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేం అనుకున్నాను నేనైతే. జీవితంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రభంజనం వచ్చింది, ఇంకా ఆ మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని 94% ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల 50 ఏళ్ళ నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు, ఎన్డీఏ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం, మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మళ్ళీ రపరప నరుగుతాం. గంగమ్మ జాతరలో మేకపోతు తలలు నరికినట్టు నరుకుతాం అని మాట్లాడుతున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా మాట్లాడచ్చా? నువ్వు అలా చేసావు కాబట్టే రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు, తప్పుడు కేసులు పెట్టారు, బీసీలను వేధించారు, ఎస్సీలను వేధించారు, ముస్లిం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుండి 11 సీట్లు దించారు. కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, అలాగే మరి వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ సిసిఐపి గౌరవనీయులు, పెద్ద ఈ వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారాజులకి నాతో పాటు వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జిటిసి బ్యాంక్ చైర్మన్ గారు వారంతా ఉన్నారు, వారందరి సమక్షంలో అయితే ప్రత్యేకంగా పాదాభివందనం చేసినా కానీ రుణం తీర్చుకోలేము. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, అనేక మార్పులు 42 సంవత్సరాల కాలంలో అనేక మార్పులు. ఆ రోజు యువకులుగా ఉన్న వాళ్ళు ఈరోజు వృద్ధులైపోయారు. కొత్త జనరేషన్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. మరి గ్రామ పార్టీ ప్రెసిడెంట్స్గా పనిచేసిన వ్యక్తులు కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చారు. వారి సలహాలు, సంప్రదింపులు ఈ రోజు వరకు కూడా ఇచ్చి ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొంతమంది మండల స్థాయికి వచ్చారు. మండల స్థాయిలో ఉన్న నాయకులు కూడా వారి సొంత గ్రామాల్లో మరి పూర్తి స్థాయిలో ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ భుజానం మోసిన ప్రతి వ్యక్తికి
మనం ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికల సందర్భంగా వారందరికీ కూడా మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ సంస్థకు సంబంధించి అంటే 2 కోణాల్లో మనం ఆలోచించుకోవాలి. ఒకటి పార్టీ కోణం, 2 ఎలక్షన్స్ కోణం. పార్టీ కోణంలో ఆలోచించుకున్నప్పుడు గ్రామంలో గ్రామ కమిటీ అనేది చాలా బలమైంది. గ్రామ కమిటీని ఎప్పటికప్పుడు పార్టీ ఆదేశాలని పూర్తిగా అమలు పరిపించాల్సిన బాధ్యత మండల కమిటీ మీద ఉంటుంది. అదేవిధంగా సోదరుడు ఇందాక మానికొండ చెప్పాడు, అనేకమైన మరి అనుబంధ కమిటీలు ఉన్నాయి. ఈ అనుబంధ కమిటీలన్నీ అనుకుంటుంటారు ఉత్సవ విగ్రహాలనే కాదు, ఆ యొక్క సామాజిక వర్గాల నుండి వచ్చే సమస్యలని ఏదైతే మండల పార్టీతోటి సమన్వయం చేసుకొని వారి యొక్క ఇబ్బందుల్ని పార్టీ ద్వారా ప్రభుత్వాల ద్వారా క్లియర్ చేయించాలో వారికి ప్రత్యేకమైన బాధ్యత అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.